వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది. ఈసీ కూడా రంగంలోకి దిగడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. లుకౌట్ నోటీసులు జారీ చేసి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నా ఎమ్మెల్యే ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఇంతకీ పిన్నెల్లి ఎక్కడ ఉన్నారు? అరెస్ట్ చేశారా లేదంటే పరారీలో ఉన్నాడా? దేశంలోనే ఉన్నాడా లేదంటే విదేశాలకు వెళ్లిపోయారా? ఈసీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మే 13న పోలింగ్ రోజు పల్నాడు జిల్లాలోని పాలవాయి గేట్లో పోలింగ్ స్టేషన్లోకి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లారు. అక్కడ ఈవీఎంను నేలకేసి బద్దలు కొట్టాడు. దీంతో అదే రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వెంకటరామరెడ్డితో కలిసి హైదరాబాద్కు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో ఈసీ సీరియస్ అయింది. వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు హైదరాబాద్కు చేరుకున్నారు. తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు ఇద్దరూ హైదరాబాద్ నుండి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఎక్కడున్నాడో గుర్తిస్తూ ఆయనను వెంబడించిన పోలీసులు ఫైనల్ గా ఆయన కారును పట్టుకున్నారు. అయితే ఆ కారులో గన్మెన్, కారు డ్రైవర్ తో పాటు ఆయన సెల్ ఫోన్ మాత్రమే లభ్యమవడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో గన్మెన్ ను, కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసి వారిని విచారిస్తున్నారు. వారి ద్వారా ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను తప్పుదారి పట్టించడం కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారులో ఫోన్ వదిలిపెట్టి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లుకౌట్ నోటీసులు జారీ చేసిన విమానాశ్రయాలను సైతం అప్రమత్తం చేశారు. దీంతో ఆయన దేశం వదిలి వెళ్లే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో లేరని భావిస్తున్నారు. తమిళనాడు లేదంటే కేరళ కానీ వెళ్లుండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన క్రమంలో డీజీపీ ఒత్తిడి మేరకు పోలీస్ అధికారులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడం కోసం తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. నర్సరావుపేట కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పోలీసులు భారీగా పహారా కాస్తున్నారు. అయితే పిన్నెల్లి లొంగుబాటుపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఎక్కడున్నారు? వాళ్లకు ఎవరైనా సహాయం చేస్తున్నారా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ప్రస్తుతం పిన్నెల్లి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి మాత్రం పోలీసుల అదుపులో లేరని ఉన్నతాధికారులు క్లారిటీ ఇస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్లోని పిన్నెల్లి సమీప బంధువులు, సన్నిహితుల ఇళ్లపైన నజర్ చేస్తున్నారు. ఆయన జాడ కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.